వెల్కమ్ టు KGN9 టీవీ న్యూస్. నల్గొండ జిల్లా మరిగూడ మండలం కుదాబక్షిపల్లి గ్రామంలో వృద్ధులకు 150 దుప్పట్లు పంపిణీ చేసి మానవత్వంతో సేవాభావం చాటుకున్న కామ్రేడ్ సత్యం సందర్భంగా కామ్రేడ్ సత్యం మాట్లాడుతూ భగవంతుడి ఆశీస్సులతో నా ప్రాణం ఉన్నంత వరకు పేద ప్రజల కోసం వృద్ధులకు ఏదో ఒక రూపంలో నా వంతు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేస్తుంటే వృద్ధుల కండ్లలో ఆనందం చూడడంతో నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో KGN9 టీవీ చైర్మన్ మహమ్మద్ వహీద్, వృద్ధుల గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అది ఎంతేనా మరి ఎట్లా చిన్నప్పటి నుంచి చేసినా కానీ ఇప్పుడు చూస్తున్నాడు కదమ్మా. పెన్షన్ వస్తుందా? ఎందుకు వస్తలే మరి? ఆయన ఎన్ని పేర్లు రాస్తే నేను పంపిస్తాను. స్పాట్ ఇప్పుడు పోతా మేడం, నాకు పరిచయం అట్లా ఉంటే పేర్లు రాచ్చు మేడం తీసుకో. అప్పుడు కష్టపడి నీకు పొలం ఉంది కదా, ఎంత ఉంది నీకు? అర్ధగ్రం అయిందా? ఆ చింత చెట్టు దగ్గర. మరి ఇంకేం చేస్తున్నావు? వయసులో ఏం చేస్తున్నావు? జమా అంత బాగున్నావా? పింఛన్ వస్తుంది. ఆదుకోపోయినావు పిల్లగాని ఏమొద్దా? పింఛన్ వస్తుంది. అన్నం పెడుతుందా? ఓకే, సంతోషం. ఇప్పుడు బాగుంది. ఇప్పుడే బాగుంది. అరే నీ అంతప్పుడు కూడా బాధ. మీ అందరికీ ఏ కష్ట సుఖాలు వస్తున్నా, సమస్య వచ్చినా నేను ఎమ్మెల్యేని కాదు, ఎంపీ కాదు, ప్రజలకు మోసం అడిగే వ్యక్తిని, వ్యాసామ్య వ్యక్తిని. కష్టం వచ్చే నా వల్ల అందరు వస్తారు. వస్తా అక్కడ గిట్ల వస్తా జర్రా సార్. తెచ్చి వీళ్ళకి ఇచ్చేసి అంతా మంచి జరగాలి, అందరూ మంచిగా ఉండాలి. అందులో నేను కూడా నైన్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నేడు కుదాబక్షిపల్లి గ్రామంలో ముసలి వారికి, అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తులకు, ఆర్థికపరమైనటువంటి లేనటువంటి వ్యక్తులకు మరి మా వంతు కర్తవ్యంగా ఎన్నోసార్లు మరి మీ టీవీ ద్వారా సహాయ సహకారాలు అందించాను. కానీ నేడు దుప్పట్ల కార్యక్రమంలో 150 వ్యక్తులకు పైగా ముసలి వారికి, వృద్ధులకు మరియు వికలాంగులకు దుప్పట్ల పంపిణీ చేయడం జరిగింది. మరి ఈ టీవీ ద్వారా కుదాబక్షిపల్లి గ్రామానికి నేను బతుకున్నంత వరకు సహాయ సహకారాలు అందిస్తాను. మరి మీకే కష్ట సుఖాలు వచ్చినా అటు ప్రభుత్వంతో పాటు మాట్లాడి మీ యొక్క కష్ట నష్టాలను కూడా భరించి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మరి థ్యాంక్ యూ.